నమస్తే, నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం ఒక చాలా బర్నింగ్ టాపిక్ ఒకటి మాట్లాడుకోవాలి. బ్రౌన్ రైస్ అనేది తినటం అనేది చాలా ఎక్కువైపోయింది. బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక వీడియో చేసి బ్రౌన్ రైస్తో ఆర్సెనిక్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ అనేది ప్రమాదకరం అనేది చెప్పడం జరిగింది. సో అసలు బ్రౌన్ రైస్ గురించి ఒక చిన్న వీడియో తయారు చేద్దామని, దీంట్లో కొన్ని డౌట్స్ అనేవి పోగొడదాం అనేది ప్లాన్ చేస్తున్నాను. అసలు బ్రౌన్ రైస్ అంటే ఏంటి, బ్రౌన్ రైస్ తినటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది మీరు తినాలా వద్దా, ఇవన్నీ మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే ముందు మనకి ఒక రైస్ గ్రైన్ తీసుకుందాం. ఆ రైస్ గ్రైన్లో ఏమేమి లేయర్స్ ఉంటాయి, బ్రౌన్ రైస్లో ఏం లేయర్స్ ఉంటాయి, వైట్ రైస్లో ఏం లేయర్స్ ఉండవు, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకుందాం. పైన ఉండేది హస్క్ అంటారు. మామూలుగా బ్రౌన్గా ఉంటుంది చూసారా, పైన కవరింగ్ ఉంటుంది, అది ఉట్టి పైన ఉండే పొట్టు అనమాట. అది ప్రొటెక్టివ్ కవర్, అది తినడానికి పనికిరాదు, అది మిల్లింగ్లో తీసేస్తారు. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, అది దేంట్లోనూ ఉండదు, బ్రౌన్ రైస్లోను వైట్ రైస్లోను. బ్రాన్ అనేది ఉంటుంది నెక్స్ట్ లేయర్. ఆ బ్రాన్ అనే దాంట్లో ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్లో ఈ లేయర్ ఉంటుంది. ఈ బ్రాన్ రైస్ లోపలే మనకి బ్రాన్ లేయర్ లోపల పెరికాప్ అని, సీడ్ కోట్ అని, న్యూసెలస్ అని, ఇట్లా 2-3 సబ్ లేయర్స్ ఉంటాయి. సో ఇది రెండో లేయర్ అనమాట. ఇక మూడో లేయర్కి వచ్చేటప్పటికి జర్మ్ లేయర్ అంటారు, అది ఎంబ్రియో లేయర్ అంటారు. ఇది కూడా వైట్ రైస్లో ఉండదు. నాలుగోది లోపల ఉండేది పెద్ద పార్ట్ ఏదైతే ఎండోస్పర్మ్ అని ఉంటుందో, దీంట్లోపల ఇది మాత్రమే వైట్ రైస్లో ఉంటుంది. దీంట్లో మోస్ట్లీ స్టార్చే ఉంటుంది, చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి వైట్ రైస్ అంటే మొత్తం ఆల్మోస్ట్ ఎండోస్పర్మే. కొంచెం జర్మ్ ఉంటే ఉండొచ్చు, బ్రాన్ అసలు ఉండదు, హస్క్ అనేది దేంట్లోనూ ఉండదు. సో ఇది మనకి బ్రౌన్ రైస్ అంటే ఉండేది. బ్రౌన్ రైస్లో ఏముంటుంది, బ్రౌన్ రైస్లో హోల్ గ్రెయిన్ ఉంటుంది, దాంట్లోపల బ్రాన్ ఉంటుంది, జర్మ్ లేయర్స్ ఉంటాయి, ఈ రెండు ఉంటాయి. వైట్ రైస్లో ఓన్లీ ఎండోస్పర్మ్ ఉంటుంది, ఎక్కువ పాలిష్ చేస్తారు కాబట్టి పోతుంది. ఈ బయట ఉండే బ్రౌన్ రైస్ లేయర్లో, అంటే ఈ బ్రాన్లో కావచ్చు, కొంచెం జర్మ్ లేయర్లో కావచ్చు, వీటిలో ఏముంటాయంటే ఫైబర్ ఉంటుంది, దాంతోపాటుగా వైటమిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్స్లో ఏ వైటమిన్స్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, B1, B3, B6 ఇవి ఉంటాయి. వీటితో పాటుగా కొన్ని మినరల్స్ ఉంటాయి. వాటిలో ఏమి మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం కానీ, సెలీనియం కానీ, మ్యాంగనీస్ కానీ ఉంటాయి. దాంతోపాటుగా ఈ బ్రాన్లోనే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అందుకే ఇది తినడం అనేది హెల్దీ అని చెప్తుంటారు. న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటి అని మీరు చూసుకున్నట్టయితే, బ్రౌన్ రైస్ వైట్ రైస్ మీరు కంపేర్ చేసుకుంటే ఫైబర్ కంటెంట్ బ్రౌన్ రైస్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఒక కప్పుడు కుక్ రైస్ తీసుకుంటే 3.5 గ్రామ్స్ ఉంటుంది బ్రౌన్ రైస్లో, 0.6 గ్రామ్స్ మాత్రమే వైట్ రైస్లో ఉంటుంది. అంటే ఫైబర్ కంటెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి. మెగ్నీషియం అనేది మనకి హార్ట్కి కానీ, నర్వ్కి కానీ, మజిల్ ఫంక్షన్కి కానీ పనికొస్తుంది. మీరు రోజు బ్రౌన్ రైస్ తీసుకుంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్లో ఆల్మోస్ట్ 20% ఒక కప్పులో వచ్చేస్తుంది మెగ్నీషియం అనేది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దాంట్లో లిగ్నన్స్ అని, ఫైటిక్ యాసిడ్ అని ఉంటాయి. దీనివలన యాంటీ ఇన్ఫ్లమేటరీ పొటెన్సీ ఉండి యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ అని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే, మనం కొంచెం తిన్న తర్వాత ఎంత ఫాస్ట్గా మనకి షుగర్ పెరుగుతుంది అని. అది వైట్ రైస్లో 70 ఉంటే బ్రౌన్ రైస్లో 50 ఉంటుంది. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటే మనకి న్యూట్రిషనల్గా బెనిఫిట్ అనమాట. దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ సడన్గా పెరగవు, షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు, కాబట్టి షుగర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో బ్రౌన్ రైస్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది, టైప్ 2 డయాబెటీస్ రావటం తగ్గుతుంది. అంటే 50 గ్రామ్స్ వైట్ రైస్ని తీసేసి అదే బ్రౌన్ రైస్ తిన్నాం అనుకోండి, డయాబెటీస్ రిస్క్ ఆల్మోస్ట్ 16% పడిపోతుందని ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో 2010లోనే పబ్లిష్ అయింది. హార్ట్ హెల్త్కి కూడా మంచిది అనేది అనేక స్టడీస్లో తెలుస్తుంది. బరువు తగ్గడానికి కూడా పనిచేస్తుంది బ్రౌన్ రైస్ అని. అంటే ఫైబర్ ఎక్కువ తిన్నాం అనుకోండి, మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ తిన్నాం అనుకోండి, మనకి తొందరగా అరుగుదల వస్తుంది, తొందరగా మనకి సాటిటీ వస్తుంది, అంటే మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ తినం కాబట్టి క్యాలరీస్ తగ్గుతాయి. అంటే మనకి ఏమనుకున్నాం ఇందాక, 4.5 గ్రామ్స్ దీంట్లో ఉంటే 0.6 గ్రామ్స్ మాత్రమే ఫైబర్ వైట్ రైస్లో ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల సాటిటీ తొందరగా వస్తుంది, అందువల్ల బ్రౌన్ రైస్తో వెయిట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో బ్యాడ్ థింగ్ ఏంటి అని చూస్తుంటే, ఒకటి మనం ఇప్పుడు దాకా స్టడీస్ అన్ని హోల్ గ్రెయిన్స్ కిందే చూసుకుంటూ వచ్చాము. ఆర్సెనిక్ ప్రాబ్లం అనేది ఏంటి అనేది మనం దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. ఎందుకు అని అంటే, బ్రౌన్ రైస్లో బ్రాన్ లేయర్ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం కదా బ్రాన్ లేయర్ అని ఉంటుందని, రెండో లేయరు, ఆ లేయర్లో ఆర్సెనిక్ అనేది అక్యుములేట్ అవుతుంది.
ఈ ఆర్సెనిక్ అనేది ఒక పాయిజనస్ సబ్స్టెన్స్. ఇది మనకి పెస్టిసైడ్స్లోను వాటిలోనూ ఉంటుంది. ఆర్గానిక్ గాను ఇనార్గానిక్ గాను 2 రకాలుగా ఉంటుంది. ఈ ఆర్సెనిక్ కనుక మన బాడీలోకి వెళ్తే ప్రమాదం. ఈ ఆర్సెనిక్ ఏమవుతుంది, మనకి బ్రాన్లో పేరుకుంటూ ఉంటుంది. ఇది అందుకనే బ్రౌన్ రైస్ని మనం వైట్ రైస్ని కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ కంటెంట్ 1.5 నుంచి 1.8 టైమ్స్ వరకు ఉంటుంది. అదే యుఎస్ఏలో మనం రైస్ కనుక తీసుకున్నట్లయితే అమెరికాలో ఉన్న రైస్లో 154 పార్ట్స్ పర్ బిలియన్ బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ ఉంటే వైట్ రైస్లో కేవలం 92 పార్ట్స్ పర్ బిలియన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 టైమ్స్, 2 రెట్లు కాదు కానీ 1.5 to 1.8 టైమ్స్ ఉంటుంది. ఈ ఆర్సెనిక్ కనుక మనం ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయినట్లయితే లంగ్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, స్కిన్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుండెకి సంబంధించిన జబ్బులు కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటము, చిల్డ్రన్లో అంటే పిల్లల్లో ఐక్యూ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆర్సెనిక్ అనేది తినడం మంచిది కాదు. ఎస్పెషల్లీ ఎవరిలో మంచిది కాదు, ప్రెగ్నెంట్ లేడీస్లో మంచిది కాదు, చిన్న చిన్న పిల్లల్లో మంచిది కాదు. మరి దీన్ని ఏ రకంగా దీన్ని చేసుకోవాలి అంటే, మనకి ఆర్సెనిక్ అనేది వాటర్ సాల్యుబులే. మనం దీన్ని చేసుకోవాలి, దీన్ని తగ్గించుకోవాలి బ్రౌన్ రైస్లో అని అంటే ఎక్సెస్ వాటర్లో కనుక మనం దీన్ని ఉడికించి అప్పుడు కనుక ఎక్సెస్ వాటర్ తీసేసి మనం రైస్ తిన్నామంటే, అంటే 6:1 మామూలుగా ఎంత వేస్తాం మనం, 2.5 వేస్తాం నాకు తెలిసినంత వరకు, నాకు అంత బాగా తెలియదు అనుకోండి. 6 టైమ్స్ వాటర్ వేసాం అనుకోండి రైస్కి, అప్పుడు మనకి దాంట్లో ఉన్న ఆర్సెనిక్ పోతుంది. ఆ వాటర్ మనం ఫిల్టర్ చేసి తీసేస్తే. కానీ దానివల్ల వైటమిన్స్ కూడా పోతాయి, మరి అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫైబర్ మాత్రం కంటెంట్ ఉంటుంది. అదీగాక ఇండియా నుంచి వచ్చే బ్రౌన్ రైస్లో, పాకిస్తాన్ నుంచి వచ్చే బ్రౌన్ రైస్లో కొంత మేరకు ఆర్సెనిక్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇది సదరన్ యునైటెడ్ స్టేట్స్లో ఉండేదానికన్నా ఇవి తక్కువ ఉంటాయి. రెగ్యులేటరీ విషయాలు చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్లో ఆర్సెనిక్ నార్మల్గా ఎంతకన్నా తక్కువ ఉండాలంటే 10 పార్ట్స్ పర్ బిలియన్ కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుతున్నాం, రైస్లో చాలా ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎక్కువ ఉంటే కనుక దీంతో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. సో చివరిగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం బ్రౌన్ రైస్ తినాలా వద్దా అనేది మనం ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి అంటే, బ్రౌన్ రైస్ తప్పకుండా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ హైగా రైస్ ఎక్కువ తింటున్నారు అనుకోండి, రైస్ బాగా ఎక్కువ తింటున్నారు, అసలు రైసే తగ్గించుకోవడం మంచిదని చెప్తున్నాను. అంటే రైస్ తగ్గించుకొని కూరగాయలు ఎక్కువ తినడం, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం మంచిదని చెప్తున్నాం. కానీ అసలు రైస్ తినకుండా ఆపలేకుండా ఉన్నారు, రైస్ ఎక్కువ తింటున్నారు. వీళ్ళు ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఆర్సెనిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అదొకటి అర్థం చేసుకోవాలి. మరీ ఎక్కువ రైస్ తీసుకునే వాళ్ళు బ్రౌన్ రైస్ని మాత్రమే కాకుండా కొంత వైట్ రైస్ని, లేకపోతే కొంత వేరే మిల్లెట్స్ కానివ్వండి, కినోవా కానివ్వండి, ఇవి తీసుకుంటే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా బ్రౌన్ రైస్ ఒక్కటే తినకండి. తర్వాత ఇంపార్టెంట్ థింగ్గా ఇన్ఫాంట్స్, చిల్డ్రను, ప్రెగ్నెంట్ ఉమెను, ఇకపోతే లాంగ్ టర్మ్ ఆర్సెనిక్ టాక్సిటీ ఉండేది, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు పర్టికులర్గా బ్రౌన్ రైస్ దయచేసి తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వేరే మిల్లెట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కొంత ఆర్సెనిక్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ప్లస్ మనం వైట్ రైస్ తీసుకున్నా కూడా ఆర్సెనిక్ లెవెల్స్ అంతగా ఉండవు. డైవర్సిఫై చేసుకోండి, అంటే మిల్లెట్స్ కానీ, క్వినోవా కానీ, బార్లీ కానీ, బక్వీట్ కానీ, ఓట్స్ కానీ ఇట్లా తీసుకుంటూ ఉండండి. రెండోది ఏం చేస్తారంటే, ముందు ఉడికించే ముందు దాన్ని వండే ముందే వాటర్లో నానబెట్టినట్లయితే కొంతవరకు ఆ వాటర్ తీసేసినట్లయితే ఆర్సెనిక్ కొంత పోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బాస్మతి రైస్లో మనకి ఆర్సెనిక్ లెవెల్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా జాస్మిన్ రైస్ తీసుకున్నారనుకోండి, మన వియత్నాం నుంచి లేకపోతే థాయిలాండ్ నుంచి జాస్మిన్ రైస్ అనేది వస్తుంటుంది. ఆ రైస్లో బ్రౌన్ రైస్లో కూడా ఆర్సెనిక్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు అవి బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అదొకటి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా బ్రౌన్ రైస్ బేస్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తీసుకోకండి. దాంట్లో ఆర్సెనిక్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది. అంటే క్రాకర్స్ ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి. వీళ్ళు బ్రౌన్ రైస్తో తయారు చేసిన క్రాకర్స్, సీరియల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఆర్సెనిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయండి. సో బ్రౌన్ రైస్ అనేది న్యూట్రియంట్ ప్యాక్డే కాదన్ను, కానీ దాంతోపాటుగా ఆర్సెనిక్ కూడా ప్యాకేజ్ అయ్యే వస్తుంది. కాబట్టి అది ఎక్కువ తింటే మనకి ఒక హెల్త్ బెనిఫిట్ ఏమో అనుకోకండి. చివరిలో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదో ఫ్యాడ్స్ మనం అలవాటు చేసుకుంటాం. ఈ వీడియో చూసి అది తినచ్చు, ఈ వీడియో తీసి ఇది తినకూడదు, తర్వాత ఏమీ తినకూడదు అనేది అయిపోతుంది. అట్లా కాకుండా మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబాకండి దీనికి. ఏ రైస్ తిన్నామనే దానికి మనకి వైట్ రైస్తో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, బ్రౌన్ రైస్తో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి.
వైట్ రైస్తో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, బ్రౌన్ రైస్తో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ జనరల్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి చాలా బ్యాడ్ ఫుడ్స్ అని అయితే మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కానీ ఎప్పటి నుంచో తింటున్న ఫుడ్స్ మనం మామూలుగానే పరిమితంగా తీసుకుంటే ఏం పర్లేదు. అంటే మీరు వైట్ రైస్ తీసుకున్నా, బ్రౌన్ రైస్ తీసుకున్నా పరిమితంగా తీసుకొని ఫైబర్ కనుక, ప్రోటీన్ కనుక ఎక్కువ తీసుకున్నారంటే దానివల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్ అనేది ఆల్ గుడ్ కాదు, దాంట్లో కొంత బ్యాడ్ ఉంటుంది, ఆర్సనిక్ అనేది ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకొని ప్రెగ్నెంట్లకి, పిల్లలకి ఇవ్వకుండా మిగతా అందరూ తినచ్చు, మరీ ఎక్కువ తినబాకండి. నమస్తే.